మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు సభను నడిపిస్తున్న తీరు చూస్తుంటే దేశానికే ఆదర్శం అనిపిస్తుంది. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు ఆయన ఇస్తున్న గౌరవం చూస్తుంటే గౌరవమే గర్వించేటట్టుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన బూతులు శ్లోకాల లెక్క అనిపించుడు, ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రజా సమస్యలు రోత లెక్క అనిపించుడు ఒక్క మన అసెంబ్లీలోనే అవుతుండొచ్చు. ఎందుకంటారా? చూడుర్రి మీరే. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడం మాట్లాడుతుంటే స్పీకర్ సారు ఈమె మాట్లాడేది నాకే ఈనాలనిపిస్తలేదు. ఇక అధికార పార్టీ ఏవింటారో సమజైతలేదు. ఆ నెక్స్ట్ అనుకుంటా మేడం మాట్లాడుతుంటే మైక్ కటింగ్ చేసి వేరేటోళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చిండు. ఈ తీర్ల సభల మహిళా సభ్యులకు స్పీకర్ సార్ ఇస్తున్న గౌరవం చాలా ఆదర్శప్రాయం అనిపిస్తుంది. అధికార పార్టీ మాట్లాడే బూతులు కూడా ఈయన సొంపుగా అనిపించి ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రజా సమస్యలు కడు రోతగా ఇనవడుడే ఇక్కడ ఐరని అని చెప్పొచ్చు. మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అధికార పార్టీ తప్పుల్ని ఎంచే క్రమంలో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిందే పెద్ద బూత్ అన్నట్టు ఆయన మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిండ్రు. మరి అదే పని గౌరవ స్పీకర్ సారు చేయొచ్చునా అని ప్రశ్నిస్తుండ్రు ప్రతిపక్ష నాయకులు. అటు సునీతా లక్ష్మారెడ్డి మేడం కూడా మస్తు బాధపడుతుంది. మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అది మీకే వదిలేస్తా ఉన్నాను, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క. కానీ ఇది ఇటువంటిది మరి ప్రాక్టీస్ ముందు ముందు కూడా జరగకూడదు. ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేల ఫిరాయింపు ముచ్చట్ల సుప్రీంకోర్టుల కేసేస్తే స్పీకర్ సారు స్పందన కరెక్ట్ లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు సురుకులు అంటిస్తున్నాయి. సభా సాంప్రదాయాలను ప్రశ్నించండి అని ఒక సభ్యుడిని సస్పెండ్ చేసి సభలో ఎవ్వరు ప్రశ్నించినా వాళ్లకు అదే గతి పడుతుందని గొప్ప సందేశాన్ని పంపించినట్టే ఉన్నది ఆ ముచ్చట చూస్తుంటే. స్పీకర్ సారు అధికార దుర్వినియోగం చేస్తుండని బీఆర్ఎస్ ఇప్పటికే మండిపడుతుంది. ఇవన్నీ ఇట్లా నడుస్తుండగానే సార్ ఇట్లా మహిళా సభ్యురాలి పట్ల నోరు వారేసుకున్నాడు చూస్తుంటే ఏమనాలే అని ముక్కు నేలేసుకుంటుంది తెలంగాణ సమాజం. అయితే ఇదంతా ఇట్లా రచ్చయితుండే వరకు స్పీకర్ సారు వెనకడుగేసిండు. మహిళలంటే నాకు అమితమైన గౌరవం, నాకు 8 మంది అక్క చెల్లెళ్ళుండ్రు, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలే, నాకు ఇనబడలేదని అట్లన్నా, నా మాటలను వెనకకు తీసుకుంటున్నాని చెప్పుకొచ్చిండు సారు. రాజ్యాంగబద్ధ పదవులున్న పెద్దలు మీరే గట్ల చేస్తే ఎట్లా సార్ అని నిట్టూరుస్తుందట ఈ సంగతెరికైన తెలంగాణ ప్రజానికం.